తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన. 11 రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చిత్రీకరిస్తున్న వైస్ ఛాన్సలర్ వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 24 రెగ్యులర్ కోర్సులలో 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చిత్రీకరిస్తూ కోర్సులను తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ మాట్లాడుతూ, గత 2018 సంవత్సరంలో అప్పటి వైస్ ఛాన్సలర్ సాంబయ్య ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయించామని గ్రామీణ పేద విద్యార్థులకు బోధన అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 25 కోర్సులలో 11 కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా గుర్తిస్తూ విద్యార్థులు అడ్మిషన్ లేవని తీసివేసే ప్రయత్నాలు ప్రస్తుత వేసి యాదగిరిరావు చేస్తున్నారని, దీంతో ఈ కోర్సులు ఎత్తివేయబడతాయని వెంటనే వైస్ ఛాన్సలర్ నిర్ణయం మార్చుకొని రెగ్యులర్ కోర్సులుగా చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చేస్తే ఒక్కొక్క విద్యార్థిపై 33,000 రూపాయల అదనపు భారం పడుతుందని పేద విద్యార్థులు కట్టలేకపోతారు అని అన్నారు. వెంటనే వైస్ ఛాన్సలర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చడానికి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేస్తున్నామని, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీలో 24 కోర్సులుంటే ఆ 24 కోర్సులలో 11 కోర్సులను ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు గారు వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ ఇవాళ చూపెడుతున్న పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో సిపి జెట్ రాసి ఎంట్రన్స్ రాసి విద్యార్థులు ఇవాళ యూనివర్సిటీలలో సీట్లు పొందుతుంటే ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్గా ఫీజులు కట్టే పరిస్థితి ఇవాళ తీసుకొని వస్తున్నారు. అది సరైన నిర్ణయం కాదని చెప్పి ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంతో పాటుగా మేము యూనివర్సిటీ యంత్రాంగాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో సాంబయ్య వీసీగా ఉన్న కాలంలో 2018 ఆ సమయంలోనే ఈ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్గా చిత్రీకరిస్తే మేము పోరాటాలు చేసి ఆ కోర్సులను రెగ్యులర్గా చేసుకోవడం జరిగింది. కానీ అదే పద్ధతిలో ఇవాళ 8 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడున్న యాదగిరిరావు గారు అదే పద్ధతి చేయడం సరికాదు. వెంటనే రెగ్యులర్గా ఉన్న కోర్సులు ఏవైతున్నాయో రెగ్యులర్గానే సిపి జెట్ కౌన్సిలింగ్లో చూపెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా విద్యార్థులకు ఇవాళ ఒక పక్క స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం లేదు. ఇవాళ చూసుకుంటే ట్యూషన్ ఫీజు మీదుగా 34,000 ఫీజులు ఇవాళ విద్యార్థుల మీద భారం మోపుతున్న పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ఈ కోర్సులు ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్గా అయితే ఈ కోర్సులు కూడా రేపు విద్యార్థులు రావడం లేదనే సాకుతో ఈ కోర్సులను తీసేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు గారు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కూడా మీరు లేఖ రాయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఈ ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దాంతో పాటుగా యూనివర్సిటీ యంత్రాంగాన్ని హెచ్చరించడం జరుగుతుంది.